హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలోని స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇడ్లీ అండ్ పల్లీల చట్నీ. ఇడ్లీయే కదా అందరికీ తెలిసిన రెసిపీయే కదా అని అనుకోకండి. ఇడ్లీ సాఫ్ట్గా స్పాంజ్ లాగా మెత్తగా వచ్చేలాగా అందరికీ చేయడం రాదు. కొంతమందికి గట్టిగా రాళ్ళలాగా వస్తాయి. ఈ వీడియోని చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో ఈజీగా చాలా టేస్టీగా స్పాంజీగా ఉండే ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1 గ్లాసు వరకు మినపగుళ్ళు, 1 స్పూన్ వరకు మెంతులు వేసి అందులో వాటర్ పోసి 1-2 సార్లు కడగండి. ఈ మినపగుళ్ళని 1-2 సార్లు కడిగిన తర్వాత ఆ వాటర్ వంపేసేసి ఇంకొన్ని వాటర్ పోసి ఒక 4-5 గంటలైనా నానబెట్టుకోండి. ఒక 5 గంటల తర్వాత ఈ మినపగుళ్ళను నొక్కితే మెత్తగా అవుతాయి. అలా అయిన తర్వాత ఆ మినపగుళ్ళను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేయండి. ఎక్కువ వాటర్ పోయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా వేరే ఇంకొక బౌల్లో 1 గ్లాసు మినపగుళ్ళకి 3 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వని తీసుకోండి. అందులో వాటర్ పోసి నానబెట్టుకోండి. మినపగుళ్ళని గ్రైండ్ చేసే ఒక అరగంట ముందు ఈ ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా గట్టిగా పిండేసేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో వేయండి. ఇడ్లీ రవ్వ మొత్తం వాటర్ లేకుండా గట్టిగా పిండేసేసి పిండిలో వేసేయండి. ఇడ్లీ రవ్వ మొత్తం పిండిలో వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని నైట్ మొత్తం కూడా పక్కన పెట్టుకోండి. ఒక నైట్ మొత్తం ఉంచిన తర్వాత పిండి పొంగి డబల్ అవుతుంది. అప్పుడు 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసి కలుపుకోండి. సాల్ట్ పిండిలో బాగా కలిసేంత వరకు కలపండి. ఆ తర్వాత ఇడ్లీలు వేసే ప్లేట్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని వేయండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఇడ్లీలు అతుక్కోకుండా నీట్గా వస్తాయి. ఇలా కొంచెం ఆయిల్ రాసుకున్న తర్వాత ఇడ్లీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇడ్లీ లాగా వేయండి. మిగిలిన పిండిని కూడా ఇంకొక ప్లేట్లోకి తీసుకొని ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ పోసి ఈ ఇడ్లీ ప్లేట్లు అందులో పెట్టి మూత పెట్టండి. ఈ ఇడ్లీ పాత్రని పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇడ్లీలు ఉడికినాయో లేదో చూసుకొని ఉడికితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పల్లీ చట్నీ కోసం కళాయిలో ఒక 2 కప్పుల వరకు పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక 7-8 పచ్చిమిరపకాయలని మధ్య కట్ చేసి కళాయిలో వేసి ఆయిల్ వేసి ఫ్రై చేయండి. మీరు తీసుకున్న పల్లీల క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి. అలాగే అందులోకి 1 స్పూన్ వరకు ధనియాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి మెత్తబడేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ఈ పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీల్ని దానిపైన ఉన్న పొట్టును మొత్తం కూడా తీసేసి మిక్సీ జార్లోకి తీసుకోండి. అదేవిధంగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు కలుపుని వేసి మూత పెట్టుకొని గ్రైండ్ చేయండి. ఎక్కువ వాటర్ పోయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని మరొక బౌల్లోకి తీసుకొని అందులోకి తాలింపు కోసం రెడీ చేసుకోండి. తాలింపు కోసం ఒక కళాయిలో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసి ఫ్రై చేయండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు తాలింపుని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అందులోనే ఒక 2 ఎండుమిర్చిని మధ్యకి తుంచి వేసి ఫ్రై చేయండి. అలాగే అందులోకి కొంచెం కరివేపాకుని వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో ఈ తాలింపుని వేసి కలపండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ. ఈ పల్లీ చట్నీని ఇడ్లీలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా ఈ ఇడ్లీలు ఎంతో ఫాస్ట్గా అయిపోతాయి. మిక్సీలో రుబ్బి చేసినా కూడా ఎంతో సాఫ్ట్గా స్పాంజ్ లాగా మెత్తగా వస్తాయి. చూడండి ఇడ్లీలు ఎంత మెత్తగా వచ్చాయో. మీరు కూడా ఈ వీడియోని చూసి నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఎంతో ఈజీగా ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.